సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమో ప్రాంత భూమి. అదిగో గ్రమ్ములు కొన్ని కోయబడినట్లుందో విష్టంబుగా పోవు కాల్నడల చెక్కింబోదము చంద అయ్యదే అయ్యదే నివారపు తాహుతి పుడము నెత్తావియో సత్యకీర్తి ప్రభు, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమము. ఇటు వేట కడంగరాదు, ఎరుకలను దూరముగా పోయి వేటాడు మనము. సత్యకీర్తి, అలాగే ప్రభు. చంద్రమధ్య లోహితాసులు ఎంత దూరమున ఉన్నారు? నీవు ఈ అరణ్య మృగములను చూచి జడియలేదు కదా? నాన్నగారు, నాకేం భయం, నేను పెద్ద పులినైనా క్షణంలో చంపివేయగలను. దేవి, మనం ఇప్పుడున్న స్థలం ఒక పుణ్యస్థలము సుమా. నాథ, ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ? దేవి, విశ్వామిత్ర నామ శ్రవణ మాత్రమున నీకు ఉడికిపడితేమి దేవి? నాథ, ప్రశాంతమైన ఆశ్రమములందునను నా మనం వెలాగునో ఎన్నది. నాకు అట్లే ఉన్నది దేవి. చిత్తం వేటికో కలవరపడుతున్నది. ఘోరమైన వేట ఖర్చంబు నిర్వహించుటచే సహజ కరుణాయత్తంబగు మీ చిత్తమున కట్లున్నది.
అంతకన్నా మరేమీ లేదు. అట్లే కావచ్చును దేవి, నాథ. సర్వాంగములకు ఉచిత శ్రమం కల్పించుటం చేసి కాబోలు నాకు నేడు పగలు కూడా నిద్ర వచ్చుచున్నది. అలాగైనా ఈ క్రమ్మావి గున్న నీడ చిగురుటాకు సజ్జ నేర్పరిచేదా నా ఎంక తలంపు తలగడగని మర్చుకొని ఇంచుకంతసేపు సుఖనిద్ర పొందదగము. దేవి, నాథ. నిద్ర అన్న స్మరణకు వచ్చెను. నిన్నటి నడిరేయి అపరయామమున నేనొక దుష్స్వప్నము కంటిదిని దేవి. అయ్యయ్యో, అది ఎట్టుదో కదా నాథ. నేను నిజ పురోహిత విద్వజ్జనములతో పేరోలగమ్ముండా ఉండా అతి మాత్ర తేజో విరాగియగు ఒక మునిరాజు ఆ? కనుగొనల అగ్నికణములు మీయుచుంట సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనమును నన్ను నేలంపన ద్రోసి మన రాజ్య సర్వత్వమును గ్రహించి మనల కట్టుబట్టలతో అడవుల పారద్రోలగా అందు పడరాని పాటలు పడుచుంటివి దేవి, పడరాని పాటలు పడుచుంటివి. ఇంతలో నాకు మెలకువ కలిగేను. అయ్యయ్యో, ఎంతటి దుస్వప్నములు కంటేరే ఇవన్నీయో మనకు అశుభములనే సూచించుతున్నవి. నిన్నటి రేయి నాకును అట్టికలే వచ్చినది నాథ. దేవా దేవి, మీకే అశుభములు రావు. నిన్నటి దినమున ఆ విశ్వామిత్రునికి ఇచ్చిన ధనము అతడు వెంట తీసుకొని పోక మన కళనే ఉంచినందులకు చిత్తముననేమో విచారించు నిద్రించి తిరిగి దాని వలననే ఇట్టి కళలు వచ్చి ఉండవచ్చును. అట్లే కావచ్చును. నిదురించుటకు మును మదియే తలంప అదియే మానవులకు స్వప్న దిశలు కనబడినట్లై పదిగా కలవరింపులు పలుకులు వెడలన్నా జనకల్ప పూజ రాజలోక విడోజ రాజా జోహార్ జోహార్. కొలవతో పని ఏమి రాజా, నేను మాతాంకన్నెను. తగనిదే కాని తను తాను పొగడుకొనుట విమల సంగీత సాహిత్య విద్యలందు పలుకుల వెలండి మాతోటి పాట సుమ్మ సవితుకుల గీత శ్రీ హరిశ్చంద్ర దేవి, కొంత తడవే ఎంగనాల సంగీతం విందామా? కాలక్షేపమునకు ఇప్పుడు ఇదే మంచి మార్గము. ఓ గోసంగి పడేసారా, మహారాజు గారు అనుగ్రహించిన ఈ బాహుప్రీతిని పరిగ్రహించండి. మీ సంగీత కళాకారులను ప్రదర్శింపము. ప్రదర్శింపము.
సత్యకీర్తి, ప్రభు ఈవిడ పాడుచున్న గీతికలోని అర్థము నాకంతగా రుచింపలేదు. కానీ ఈమె కంఠస్వరము మాత్రము వీణానాదము వలె శ్రోత్ర ప్రేమగానున్నది. వీరికి ఈ బహుకృతిని పంపించగలరు.